యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిపై బీహార్లో రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ స్థానిక రైల్వే గేట్ సమీపంలో బీజేపీ మండల పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఫ్లెక్సీ బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ మాట్లాడుతూ బీహార్లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఆక్రోశంతో అనుచిత వ్యాఖ్యలు చేశాడని, ఇక ముందు ఇలాంటి చర్యలకు పాల్పడితే బీజేపీ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిపై బీహార్లో రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ స్థానిక రైల్వే గేట్ సమీపంలో బీజేపీ మండల పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఫ్లెక్సీ బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ మాట్లాడుతూ బీహార్లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఆక్రోశంతో అనుచిత వ్యాఖ్యలు చేశాడని, ఇక ముందు ఇలాంటి చర్యలకు పాల్పడితే బీజేపీ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. దేశ రక్షణ, ఆర్థిక అభివృద్ధి ఒక మోడీతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్డేమాన్ నరేందర్, పట్టణ మండల ప్రధాన కార్యదర్శులు ఎలగల వెంకటేష్, సుంకారి సృజన్ కుమార్ గౌడ్, శేషత్వ అమరేందర్, సీనియర్ నాయకులు పసుపునూరి వీరేశం, బందెల సుభాష్, ఎలగందుల సురేష్, సముద్రాల శ్రీనివాస్, పూల హనుమంతు, సుక్కరాజు, బైరి మహేందర్ గౌడ్, వడ్డపల్లి కిషన్, గాజుల సారయ్య, గుర్రం నరసింహులు, అజయ్, మధు, రవి తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వం మోదీ గారి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మోదీ గారి తల్లిపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మోదీ గారి తల్లిపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను చెప్పే నరేంద్ర మోదీ గారి నాయకత్వం వదిలిందిరా కాషాయం. రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ జై మాతా జై మాతా ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ గారు మన మోడీ గారి తల్లి భార్య పైన అనవసరమైన వ్యాఖ్యలు, అసలు నీ కుటుంబం గురించి, నీ తల్లిదండ్రుల గురించి నువ్వు తెలుసుకొని నువ్వు మాట్లాడాలి. ధర్మాత్ముడు అయినటువంటి మన మోడీ గారి మీద, మోడీ గారి తల్లి గారి మీద నీ వాక్యాలు ఇలాంటి ఇప్పటికీ ఒకటిసారి 2 సార్లు చూసినాం. ఇంకొకసారి చేస్తే నీకేం చేయాలో అదే విధంగా మేము బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ మన ఆలేరు పట్టణ శాఖ తరఫున హెచ్చరిస్తున్నాం. రాహుల్ గాంధీ మోడీ గారి తల్లి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమైన చర్య, అది హేయమైన చర్య. ఇంతవరకు ఎవరు కూడా పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటున్న ఏ పార్టీ క్యాండిడేట్ అయినా సరే కానీ, తల్లిదండ్రులు కానీ వాళ్ళ భార్యలు కానీ పోకుండా మాట్లాడే సిద్ధాంతమే ఉంది. కానీ ఈ సిద్ధాంతం లేని క్యాండిడేట్ ప్రధానంగా చేయాలనే ఉద్దేశంతో అడ్డగోలుగా ప్రతిపక్షాల బయట అధికార పార్టీ పైన బురద చల్లడం మరి దారుణమైన చర్య. అది బీహార్లో ఎట్టి పరిస్థితుల్లో మేము ఓడిపోతామనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కుట్రపూరితమైన చర్యలు పాల్పడుతూ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమైన చర్య. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి జరిగితే మాత్రం తీవ్రంగా బీజేపీ కార్యకర్తలు ఊరుకునేది లేదు. దేశమంతా లోక్సభ అపోజిషన్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీహార్ పర్యటనలో ఓట్ చోరు జరిగిందని మరి బీహార్ ప్రజలను మభ్యపెడుతూ మరి ఈరోజు కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మరి ఒక భారతీయ సనాతన ధర్మం తెలిసిన వ్యక్తి, ఒక మాతృమూర్తిని ఎవరు ఇలా కించపరిచే మాటలు మాట్లాడరు. మరి నీ డిఎన్ఏ హిందుస్థాన్ కాదు కాబట్టే ఈరోజు నువ్వు వ్యాఖ్యలు చేసినావని నీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నాం. ఈరోజు ఆలేరు పట్టణంలో ఇలాంటి నువ్వు ప్రవర్తిస్తే రేపు దేశవ్యాప్తంగా నిన్ను పూడ్చి బొందబెట్టి రోజులు దగ్గర ఉన్నాయని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రాహుల్ గాంధీ, డౌన్ డౌన్ కాంగ్రెస్.